అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాగ్రాము, యూట్యూబ్ షార్ట్స్ అయితేనేంటి, యూట్యూబ్‌లో అయితేనేంటి చాలామంది కూడా ఆధ్యాత్మికత గురించి కూడా వీడియోలు చేస్తూ ఉన్నారు. అది మంచిదే. కాకపోతే వీరందరికీ కూడా చెప్పేటువంటి నేను విన్నవించుకునేదేంటంటే, మీరు ఏదైనా సరే ఒక ఆధ్యాత్మికత విషయాన్ని కూలంకషంగా తెలుసుకొని, దాని గురించి మీరు ప్రచారం చేయండి. అంతేకాని మీకు తోచినదో, లేకపోతే మీకు తెలిసినదో మాత్రం చెప్పగాకండి. ఒకవేళ మీకు తోచినది, మీకు తెలిసినది చెప్పినా కూడా అది ధర్మబద్ధమై ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి విషయం హారతి గురించి. మనము భగవంతుడి దగ్గరికి దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ హారతి ఇచ్చినప్పుడు, ఆ హారతిని మనం కళ్ళకద్దుకోకూడదు. మనము నమస్కారం చెయ్యాలా అని ఒకరు చెప్పడం జరిగింది ఇన్‌స్టాగ్రామ్‌లో. దాని గురించి పలు రకాల వీడియోలు చేస్తూ ఉన్నారు. అందరూ మాట్లాడుతున్నారు. బానే ఉంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవలసింది ఏంటంటే, హారతి కళ్ళకద్దుకోకూడదా? ఇది ఎవరు చెప్పారు? వారికెవరైనా చెప్తే వారు పాటించి అంటే వారు ఇదే నిజమేమో అనుకోని అందరికీ చెప్పడం జరిగిందా? లేకపోతే వారికి తోచింది వారు చెప్పడం జరిగిందా? మనం తెలుసుకోవలసిందేంటి? హారతిని బ్రహ్మాండంగా కళ్ళకద్దుకోవచ్చు. ఎందుకంటే, హారతి అనేది భగవంతుడికి చేసేటువంటి ఉపచారాల్లో ఒకటి. మనము దేవాలయంలోనికి ఎందుకు వెళ్తాము? దేవాలయంలోనికి వెళ్ళేదే మనము మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీని పోగొట్టుకోవడానికి మనం వెళ్తాము. ఇక్కడ ఒకళ్ళు వచ్చారా, 20 మంది వచ్చారా, లేకపోతే 100 మంది వచ్చారా, 1,00,000 మంది వచ్చారా అని కాదండి. మనము దేవాలయంలోనికి ప్రవేశించగానే మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ దూరమైపోయి, మనకి ఏదైనా సరే పాజిటివ్ ఎనర్జీ మనలో ఎంటర్ అవుతుంది అనే ఒక ఉద్దేశ్యంతోటి దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ భగవంతుడికి పూజలు, హారతులు అన్నీ చేస్తూ ఉంటారు. నిరంతరం కూడా ఆ కార్యక్రమాల్లోనే ఉంటారు. మన ఇంట్లో అలా ఉండదు. మన ఇంట్లో ఏంటి, మనం ఏదో ఒక సందర్భంలో ఒక పూజ చేస్తాము. మిగతా టైం అంతా గూడా మన ఎంటర్‌టైన్‌మెంటు టీవీలు పెట్టుకొని, ఆ నాటికలు పెట్టుకొని, ఇవి పెట్టుకొని మనం ఇలా ఉండిపోతాము. ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ తక్కువగా ఉంటుంది. కానీ దేవాలయంలో అలా కాదు. నిరంతరము దైవ కార్యంలోనే ఉంటుందక్కడ. ఆ ప్రదేశమంతా కూడా నిరంతరము దైవ కార్యంతో నిండిపోయుంటుంది. అక్కడ ఎంత నెగెటివ్ ఎనర్జీ వచ్చినా కూడా పాజిటివ్ ఎనర్జీనే అక్కడ హైలైట్ అవుతూ ఉంటుంది. మీరు ఎటువంటి సందేహం పెట్టుకోనవసరం లేదు. హారతి అనేది కళ్ళకద్దుకున్నందువలన మనలో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ పోతుందే కానీ, అక్కడ ఉన్న నెగెటివ్ ఎనర్జీ మనలోకి వస్తుందనేటువంటిది ఇక భగవంతుడిని మనము అక్కడ అన్నట్లుగానే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు తిరుపతి ఎందుకుంది? తిరుపతి ఉంది. తిరుపతిలో కొన్ని కోట్ల మంది ఆయన ఇప్పుడు మొన్న ఈ మధ్య వార్తల్లో చూశాను. ఈ సంవత్సరం అంటే పోయిన సంవత్సరం 2024లో మొత్తం దగ్గర దగ్గర 63,00,000 మంది పైనే దర్శించుకున్నారనో ఏదో చెప్పారు. ఇంతమంది నెగెటివ్ ఎనర్జీ తిరుపతిలో ఉంది కదా! మళ్ళీ మీరెందుకు తిరుపతి వెళ్తున్నారు? నెగెటివ్ ఎనర్జీ 63,00,000 మంది నెగెటివ్ ఎనర్జీ దగ్గర దగ్గర వీళ్ళు లెక్కలేమో నాకు తెలీదు గానీ, 1,00,00,000 మంది విజిట్ చేసుంటే, 1,00,00,000 మంది నెగెటివ్ ఎనర్జీ అక్కడ ఉన్నప్పుడు, తిరుపతి మొత్తం నెగెటివ్ ఎనర్జీ ఉంది గదా! మీరు పోతే నెగెటివ్ ఎనర్జీ మీకొస్తుంది గదా! అలా అనుకుని తిరుపతికి వెళ్ళకుండా ఆగిపోతామా? మనం తెలుసుకోవాల్సిందేంటిక్కడ? భగవంతుడు అంటే పాజిటివ్ ఎనర్జీ. మనకిక్కడ నెగెటివ్ ఎనర్జీతో సంబంధం లేదు. ఎందుకు సినిమాల్లో గూడా చూపిస్తూ ఉంటారు. దెయ్యాలు టెంపుల్స్‌లోకి ప్రవేశించకుండా వాళ్ళ ఇది వాళ్ళు చూపిస్తూ ఉంటారు. కానీ మనం అక్కడ తెలుసుకోవాల్సిందేంటి? దెయ్యం అంటే నెగెటివ్ ఎనర్జీ. ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది భ ఆలయంలోనికి ప్రవేశించలేదు అనే ఒక దాన్ని చెప్పడం కోసము ఇక్కడ దెయ్యం అనే ఒక ఆకారాన్ని సృష్టించడం జరిగింది. ఇక్కడ ఆకారం కాదు. ఆ ఎనర్జీ లెవెల్స్ అంటే చెడు. చెడు ఎప్పుడూ కూడా మంచి దరిదాపుల్లో ఉండదు. ఆ మంచి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చెడు కూడా ఆ మంచి ఎలాంటి మంచి? భగవంతుడనేవాడు ఎంతటి చెడునైనా సరే తనకు అనుకూలంగా తన మంచి ఆ పరిధిలోనికి తీసుకొని రాగలిగినటువంటి శక్తి కలవాడు భగవంతుడు. అందుకోసమే మనము ఈ హారతిని తీసుకోవచ్చు. అంటే ఇంతెందుకు చెప్తున్నారు? డైరెక్ట్‌గా చెప్పేసేయొచ్చు గదా! అంటారు. మీకు విపులంగా అర్థం కావడం కోసం చెబుతున్నాను ఇవంతా కూడా. దీన్ని మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడైనా సరే భగవంతుడి దగ్గర పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు. మనం ఇంట్లో చేసుకోవచ్చు గదా! గుళ్ళో ఎందుకు చేసుకోవడము? భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు కదా! అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేంటి?
ఇంట్లో మనం చేసేది పూజలు ఏదైనా చేసినా ఒక అరగంట, ఒక పావుగంట మనం చేసుకుంటాం. ఇక్కడ నెగెటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో 24 గంటలు పూజలు చేయలేం గదా! ఇంట్లో ఎప్పుడూ కూడా హారతులు ఇవ్వలేం కదా! అక్కడ భగవంతుడి దగ్గర ఆ టెంపుల్ అనేది మనం దేవాలయంలో మనం వెళ్ళినప్పుడు, ఆ దేవాలయంలో నిరంతరము ఆ భగవంతుడికి సంబంధించిన సేవా కార్యక్రమాలైతే ఏంటి, ఆ భగవంతుడికి సంబంధించినటువంటి పూజలైతే ఏంటి, వీటి మీదే ఉంటుంది ఆ ప్రదేశమంతా కూడా. అక్కడ నెగెటివ్ ఎనర్జీకి తార్కాణం లేదు. మీరు ఎన్నన్నా, ఎవరు చెప్పినా నమ్మవలసిన అవసరమే లేదు. మీరు నిరభ్యంతరంగా హారతిని కళ్ళకద్దుకోవచ్చు. ఆ కళ్ళకద్దుకున్న తర్వాత మీలో నెగెటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని నమ్మవచ్చు. ఇక రెండవది, ఆ పాజిటివ్ ఎనర్జీ మనం పొందాలంటే ఏం చేయాలి? భగవంతుడి దగ్గర మనం దేవాలయంలోనికి పోయినప్పుడు, మన కష్టాలు పోవాలంటే ఏం చేయాలి? అనేది తదుపరి వీడియోలో మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతవరకు ఈరోజు సెలవు. ధన్యవాదాలు.